షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. రాజులు రాసిన రెండవ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషనాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎంత చక్కని అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. మన హృదయంలో అద్దుకునే మాట, మనలో మార్చే మాట, మనలో ఆ యొక్క రక్షణ కలిగించే మాట. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నానని పరిశుద్ధాత్మ దేవుడు పరమ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరండి? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా చెప్పిన మాటను ఏంటంటే, నేను చెప్పిన మాటలు విని మొట్టమొదటిగా ఒక విశ్వాసంగా మనం బ్రతుకుచున్నప్పుడు, ఆయనను అంగీకరించి ఆయన నామం పేరు మనం బ్రతుకుచున్నప్పుడు మొట్టమొదటిగా ఒక విశ్వాసం చేయవలసిన ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటో తెలుసా? ఆయన మాటను వినాలి. మొట్టమొదటిగా ఆయన మాటను వినాలి. వింటేనే ఆ యొక్క మాటలోని ఆ యొక్క సత్యము, ఆ యొక్క నీతి, ఆ యొక్క ధర్మం మనకి తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క దీనత్వము, ఇక్కడ చూడండి మెత్తని మనసు అంట, అంటే కఠినమైన హృదయము, రాతి హృదయము, అంటే మాటలను అంగీకరించిన హృదయాలు ఉంటాయి కదండి, వాటిని అంట మెత్తని హృదయం అని చెప్తున్న తండ్రి అయిన దేవుడు. ఒక మంచి మాట, మెత్తని హృదయము. మరి అటువంటి మెత్తని హృదయము, అటువంటి దీనత్వము ధరించుకున్న హృదయము, లేకపోతే కన్నీళ్లు రాల్చి దుఃఖముతో చేసే ప్రార్థన మన జీవితాల్లో ఉన్నాయా లేదా? ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏంటండి? మెత్తని మనసు అంట, మెత్తని మనసు, లేకపోతే దీనత్వము కలిగిన మనసు, లేకపోతే బట్టలు చెప్పుకొని ఆయన సన్నిధిని కన్నీళ్లు రాల్చడం. అంటే ఈ మాటలన్నింటిలో కూడా ఒకే ఒక అర్థం, ఒకే ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే తగ్గింపు హృదయం. ఇదొక ఆధ్యాత్మికమైన సత్యము కలిగిన మాట. కాబట్టి దేవుడు మన మనవి వినాలంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన వాక్కు పట్ల వినయం, విధేయత చూపాలి. ఈ మాటలోని అర్థం అదే. దేవుడు మన మనవి వినాలంటే, మనల్ని పరిశీలించాలంటే, ఆయన కనుదృష్టి మన మీద పడాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన మనవి విని మనల్ని మనం తగ్గించుకొని ఆయన వాక్కు పట్ల వినయం, విధేయత చూపాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఈ సమయంలో మీ హృదయాల్లో ఏదో ఒక కొరత ఉండొచ్చు కదా. మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్న ఒక భయంకరమైన బాధ, మీకు సమాధానం లేకుండా చేస్తున్న ఏదో ఒక లోటు మీ హృదయంలో ఉండవచ్చు కదా. అది మీకు అనుగ్రహించబడాలంటే మొట్టమొదటిగా మన హృదయం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనను ధరించుకోవాలి. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనం అడిగినది మనకి అనుగ్రహించబడాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి, మన హృదయంలో నివాసం చేయాలి. ఆ మాటల ద్వారా ఇప్పుడే చదవం కదా, ఆ మెత్తని మనసు, దీనత్వము కలిగిన మనసు, ఆయనకు లోబడి ఉండే మనసు, నీతి న్యాయ యథార్థతలు కలిగిన మనసు మనం ధరించుకుంటే మనము అడిగిన వెంటనే మన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా ద్వారా ఆ యొక్క మేలును, దీవులను మనకు అనుగ్రహించి ఆ యొక్క దేని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ శాంతిని, సమాధానమును, నెమ్మదిని మనకు ధారాళముగా దయచేటకు
సిద్ధముగా ఉన్నట్టు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు మీలో ఉన్న ఆ కొరతను, మీలో ఉన్న లోటును, మీలో ఉన్న అశాంతిని, ఆ అసమాధానమును తొలగించుకోవాలంటే ఈ యొక్క దేవుని మాటలను మీ హృదయంలో నింపుకోండి. మీ హృదయాన్ని పలక మీద రాసుకోండి. వాక్యానుసారం జీవించండి. ఆయన చిత్తమునకు తలవంచండి. ఆయన అధికారం క్రింద బ్రతకండి. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి మనం వెళ్ళిపోతామో ఈ చీకటి శక్తులు, ఈ దురాత్మలు, ఈ పాపము, చీకటి ఏది కూడా మన మీద దాడి చేయలేదు. ఎందుకంటే ఆయన మాటలు నీలో ఉండి ఆ మాటల ద్వారా మీరు నడిపించబడటం వల్ల, నేను నడిపించడం వల్ల మనలో సత్యం ఉంటుంది, ఆ నీతి ఉంటుంది, ఆ న్యాయం ఉంటుంది. ఆ దాని ద్వారానే తండ్రి అయిన దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. ప్రతి విధంగా దుష్టత్వం విడుదల కలిగిస్తాడు. కాబట్టి అటువంటి మెత్తని మనసు, లేకపోతే అటువంటి కన్నీళ్లు రాల్చే యొక్క ప్రార్థన, అటువంటి తగ్గింపు హృదయం మనం అందరం కలిగి ఉండి దేవుని పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మన ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో చెప్పిన ఆ యొక్క మెత్తని మనసు, దీనత్వము కలిగిన హృదయము, తగ్గింపు కలిగిన జీవితము, మీరు మాకు ఇచ్చిన ఆ ప్రేమ, లేకపోతే దయ, ఆ ప్రేమ, కరుణ, జాలి, అన్ని గుణాలను తండ్రి మేము కలిగి నీ మాటకు లోబడుచు, నీ అధికారం క్రింద బ్రతికి నీ దీవెనలో మేలు పొంది కృపను దయచేయమని, ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితంలో ఉన్న సమస్తమైన కొరత నుండి విడుదల కలిగించి నన్ను సమృద్ధిని దయచేయమని, సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.